హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే మా యమునోత్రి యాత్రను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. ఇక్కడ చూస్తున్నదే అండి యమునా మాత టెంపుల్. ఫోటోలో చూపిస్తున్నదే యమునా మాత. అలా బ్లూ కలర్లో ఉంటుంది. మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయామంటే అసలు చాలా ఖాళీగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అంటే 6 7 కాదండి, 2 3 స్టార్ట్ అయితే మనం అక్కడికి రీచ్ అయ్యేసరికి 6 అవుతుంది. కాబట్టి మనం ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు. ఇంకా అమ్మవారి ముందు ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. మేమైతే ఉత్తర కాశీ నుంచి మార్నింగ్ బయలుదేరి యమునోత్రికి ఆల్మోస్ట్ ఈవినింగ్ 7కి రీచ్ అయ్యాము. అక్కడే స్టార్టింగ్లోనే మనకి హోటల్ రూమ్స్ అన్నీ ఉంటాయి. రూమ్ తీసుకొని మళ్ళీ తెల్లవారితో మనం మన ట్రెక్నైనా కానీ ఆ గుర్రాల పైన కానీ వెళ్ళవలసి ఉంటుంది. రోడ్స్ అయితే చాలా భయంకరంగా ఉంటాయి. అవి కొండలు లోయ ప్రాంతం కాబట్టి ఇలా ఉంటాయండి రోడ్స్. డ్రైవర్ మనకి ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ దొరికితే కొంచెం సేఫ్గా తీసుకెళ్తాడు. దారిలో మేమైతే చాలా సాధువుల్ని చూసాము. వాళ్ళు నడక దారిలోనే కంప్లీట్గా చార్ధామ్ అంటే గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ యాత్రని కంప్లీట్ చేస్తున్నారు. మేమైతే మా హోటల్ రూమ్ నుంచి 3కి స్టార్ట్ అయ్యామండి. చెప్పడానికి 6 కిలోమీటర్స్ అంటారు కానీ వే అయితే చాలా కష్టంగానే ఉంటుంది. ఇలా కొండలు అండ్ స్టెప్స్లోనే ఉంటుంది. అక్కడ దూరంగా ఉన్నవే హిమాలయ పర్వతాలండి. ఏదో రోజా సినిమాలో ఆ హిమాలయాస్ని చూసిన ఫీలింగే ఉంది. ఆ హిమాలయాల్లోని మంచు కరిగి అక్కడ యమునా నది పుట్టి మనకి యమునా మాతగా ప్రవహిస్తుంది. మేము టైం సేవ్ చేసుకోవాలని నడిచి వెళ్ళలేదండి, గుర్రాల్లో వెళ్ళాము. మాకైతే అప్ అండ్ డౌన్ 4000 ఛార్జ్ చేశారు. దూరం నుంచి చూస్తుంటేనే చూసారా గుడి ఎంత బాగా కనిపిస్తుందో. అసలు ఆ పైకి వ్యూ అయితే చాలా బాగుంది. మాకు గుర్రాల పైన ఆ గుడికి చేరుకోవడానికి ఒక 2 hours పట్టిందండి. ఫుల్ చలిగా ఉంటుందండి. వాటర్ చూడ్డానికైతే అలా ఉంది కానీ అందులో చెయ్యి పెట్టామా అసలు ఇంకా చెయ్యి గడ్డ కట్టేస్తుంది. ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గర గుర్రాల వాళ్ళు వదిలేస్తారు. మనం కొన్ని స్టెప్స్ పైకెక్కి గుడికి చేరుకోవాల్సి ఉంటుంది. మేము ఇక్కడికి రీచ్ అయిన టైం ఆల్మోస్ట్ 6:15 అండి. నేరుగా లోపలికి వెళ్ళాము. అప్పుడే యమునా మాతకి హారతిస్తున్నారు. అమ్మవారి ముందరే మేమైతే ఆల్మోస్ట్ ఒక అరగంట కూర్చున్నామండి. చాలా బాగుండింది. అసలు రెస్ట్ లేకపోవడం వల్ల ఎవరిని తొయ్యడం కానీ అసలు మేము నిల్చోలేదు, కూర్చొనే ఉన్నాము. కాసేపు అయ్యాకైతే మేము ఇక అంతా ఎక్స్ప్లోర్ చేసి రిటర్న్ వచ్చే టైంకి అయితే ఫుల్ రష్ వచ్చేసారు. ఇక్కడికి కూడా ఫుల్ క్యూ లైన్లో నిల్చొని ఉన్నారు అమ్మవారి దర్శనానికి. లోపలికైతే అస్సలు మొబైల్స్ అలో చేయరండి. అంటే వాళ్ళు ఏదో తీసి పెట్టుకుంటారని కాదు, కంపల్సరీ గమనిస్తారు మనం వీడియోస్ తీస్తామా లేదా అని. అప్పటికి కొంచెం జూమ్ చేసి ట్రై చేశాను కానీ చాలా కష్టం అనిపించింది. ఇక్కడ ఎదురుగా ఉన్న ప్లేస్లోనే అమ్మవారి విగ్రహం ఉంటుంది. చాలా అందంగా ఉంటారు అమ్మవారు. మనం అమ్మవారిని చూడగానే మనకు ఆ ప్రశాంతత అంతా నీట్గా కనిపిస్తుంది. మనకి ఫుడ్కి అయితే అంత ఇబ్బంది పడవలసిన అవసరం లేదండి. చిన్న హోటల్స్ ఉన్నాయి, నడిచి వెళ్ళే దారిలోనూ ఉన్నాయి, అండ్ ఎంట్రన్స్ దగ్గర అయితే చాలా హోటల్స్ ఉన్నాయి. కొంచెం అడ్జస్ట్ అవ్వాలి టేస్ట్ వైజ్ అయితే. కాఫీ టీ కూడా సెల్ చేస్తున్నారు. ఆ చలికి ఇంకా అవి తాగకపోతే బండసలు ముందరికి నడవదండి. ఇదే అండి, చాలా ఫోర్స్గా వస్తున్నాయి వాటర్. ఈ స్టెప్స్ మనము ఎక్కుతూ పైకి వెళ్ళగానే మనకి గోపురం లోపలికి వెళ్ళగానే అమ్మవారి దర్శనం. ఇంత చలిలో ఇక్కడ వేడి నీటి గుండం ఉందండి. చూస్తున్నారు కదా, పొగలు వస్తున్నాయి నీళ్ళల్లోంచి. చాలా హాట్గా ఉంటాయి వాటర్. ఇలాగా స్నానం చేస్తున్నారు. ఇక్కడ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. లేడీస్కి సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా ఉంది. ఇంత మంచు కొండల్లో ఇంత చలిలో అక్కడ అంత వేడి నీరు రావడం అయితే చాలా అద్భుతం. అంతా అమ్మవారి దయ అనే మనం అనుకోవాలి. ఇక చాలామంది అయితే యమునా మాతకి పసుపు, కుంకుమ, టెంకాయి, కొంతమంది అయితే చీర, బ్లౌజ్ పీస్ కూడా ఇస్తున్నారు. అంటే అమ్మవారి కంటే అమ్మవారి విగ్రహానికి ఇవ్వడం లేదండి. యమునా నది హిమాలయాల నుంచి కరిగి వస్తున్న యమునా మాత. జై యమునోత్రి, యమునా మాత.
ఇక ఇది యమునా నది పుట్టే స్థలం కాబట్టి చాలా పవిత్రమైన యమునా నది నీటిని మనం ఇంటికి తీసుకువెళ్ళవచ్చండి. కాబట్టి మేమైతే కొన్ని బాటిల్స్ ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్నాము వాటర్ తీసుకెళ్ళడానికి. మా హస్బెండ్ ఆ వాటర్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు, కానీ మధ్యలో గ్యాప్ ఇచ్చి నా సైడ్ చూస్తున్నారు. నాకైతే స్టార్టింగ్ అర్థం కాలేదు. ఆఖరికి చూస్తే ఆ వాటర్ చాలా కూల్గా ఉన్నాయి. అసలు చెయ్యి అయితే రెడ్డిష్గా అయిపోతుంది. అక్కడ లోకల్స్ చెప్తున్నారండి, అసలు చెయ్యి కూడా కట్ అయిపోతుందంట, అంత కూల్గా ఉంటాయంట వాటర్. చూపించు అరిచేతులు వచ్చి. ఇక మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. అప్పటికైతే మాకు ఆపోజిట్గా చాలా మంది వచ్చారు అండ్ రష్ కూడా చాలా పెరిగిపోయింది. మా యమునోత్రి యాత్ర అయితే చాలా సక్సెస్ఫుల్గా అయిపోయింది. మనం ఏ రూట్లో వెళ్తామో అదే రూట్లో రిటర్న్ రావాల్సి ఉంటుంది. ఆ హార్సెస్ వాళ్ళైతే వెయిట్ చేస్తారు, ఏం ఇబ్బంది అయితే పెట్టరు. ఇక్కడ ఫ్లవర్స్ చూస్తున్నారా, చాలా బాగున్నాయి కదా. కొండ ప్రాంతం కదండి, ఇలానే ఉంటాయి ఇక్కడి ఫ్లవర్స్ అన్నీ. అండ్ రిటర్న్ జర్నీలో మేమైతే ఇలాంటి ఫ్రూట్స్ అయితే కొన్ని తీసుకున్నాము. చిన్నవైనా చాలా టేస్టీగా ఉన్నాయి. దానిపైన అయితే చాట్ మసాలా వేసి ఇచ్చారు. ఇవైతే ప్లమ్స్ అండి, మనకి హైదరాబాద్లో కూడా దొరుకుతాయి, కానీ కొంచెం పెద్ద సైజులో ఉంటాయి అండ్ పుల్లగా ఉంటాయి. ఇక్కడ అయితే అసలు తోల్ లోపల చాలా జ్యూసీగా ఉంది. ఇదైతే మేము ఆప్రికాట్ ఏమో అనుకుంటున్నాము, ఏ ఫ్రూటో తెలియదు, కానీ మొత్తానికైతే ఓపెన్ చేసి ట్రై చేసి తిన్నాము. ఇది కూడా చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంది. చూస్తున్నారు కదా, సెంటర్ సీడ్ అయితే ఇలా ఉంది. మనం కార్లోంచే తీసుకోవచ్చు, ఇలా కప్స్లో వాళ్ళైతే అమ్ముతున్నారు. ఇక ఎర్లీ మార్నింగ్ లేచాం కాబట్టి ఆల్మోస్ట్ జర్నీలో అంతా మనకి నిద్ర వచ్చేస్తుంది, కాబట్టి రెస్ట్ తీసుకోవడమే బెటర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.